అది కోరాం, ఇంకా వాళ్ళు పెండింగ్లో పెట్టారు అన్నట్టుగానే ప్రతిసారి మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఫెడరల్ యొక్క స్ఫూర్తితోన రాష్ట్ర పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా వికసిత రాజ్యం కొరకు చేయవలసినటువంటి ఒక కార్యక్రమాల విషయంలో, అంశాల విషయంలో మీరు అడుగులు ఏ రకంగా ముందుకేస్తారన్నది భారతీయ జనతా పార్టీ నిశ్చితంగా గమనిస్తుంది, పరిశీలిస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కాళేశ్వరం నోటీసులు, బీఆర్ఎస్ నాయకత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ది ఎంటైర్ తెలంగాణ పీపుల్ వాంట్స్ టు నో ఇట్. ఆషామాషిగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా తీసివేయడానికి వీల్లేదు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు ఏలుతూ దోచుకుని, దాచుకుని, దాక్కుంటున్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. ఈరోజు కేసీఆర్ నోటీసులు ఎదుర్కొంటున్నాడు, కేటీఆర్ నోటీసులు ఎదుర్కొంటున్నాడు, హరీష్ రావు నోటీసులు ఎదుర్కొంటున్నాడు, కవిత లిక్కర్ కుంభకోణంలో కూరుకుని జైల్లో ఉండి బయటకు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంది. ఒక రాజకీయ పార్టీలో, ఒక ప్రాంతీయ పార్టీలో, ఒక కుటుంబ పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి 4 నాయకులు ఇన్ని రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సందర్భం. బహుశా ఇలాంటి నేపథ్యం భారతదేశ రాజకీయ చరిత్రలో, ప్రాంతీయ పార్టీల యొక్క చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీ నాయకత్వానికి కూడా ఇన్ని రకాల అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలు లేనే లేవు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం విచారణ, ఈ ఫార్ములా, మాదక ద్రవ్యాలు, భూముల వ్యవహారం, ఇక పోతే పశువులకు సంబంధించినటువంటి ఒక దాని విషయంలో కూడా ఇన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ వీళ్ళు జనానికి నాయకత్వం వహించేదేంది? వీళ్ళు జనానికి ప్రత్యామ్నాయం అని అనటం ఏంది? పైగా విచారణకి వెళ్ళొచ్చి హాజరయ్యి కేటీఆర్ మాట్లాడిన మాటలు, అక్కడ కవిత కూసిన కారు కూతలు, ఇప్పుడు విచారణ నోటీసులు వస్తుంటే న్యాయస్థానాల తలుపులు తట్టడాలు, ఇవేవో రాజకీయపరమైన నోటీసులుగా తీసిపారేయటం కొరకు చూపించటాలు, ఇవి రాజకీయ నోటీసులు ఎంత మాత్రం కాదు. ఇవి ముమ్మాటికి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలని వెలికి తీసేటువంటి నోటీసులుగా భావిస్తున్నాం మేము. ఎక్కడైతే అక్రమం జరిగిందో, ఎక్కడైతే దోచుకున్నారో, ఎక్కడైతే రకరకాల నిర్ణయాల వల్ల నష్టాలు జరిగినాయో దాన్ని కారకుల్ని వెలికి తీసేటువంటి ఒక నోటీసులుగా మేము దీన్ని అభివర్ణిస్తున్నాం. విచారణకు హాజరయ్యి బయటకు వచ్చి మేము కడిగిన ముత్యంలా బయటకు వస్తామంటున్నారు. చాలా ఆషామాషిగా వెళ్ళొచ్చామని చెప్పని అన్నారు. నేను అందుకునే ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితతో డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు నిజంగా అక్రమాలు, అవినీతి చేయలేదు అన్నటువంటిదే అంశమైనా, లేదా రాజకీయాల్లో మీరు పారదర్శకత కోసం మాట్లాడుతున్నా, నీతి నిజాయితీ విలువల కోసమే ఉంటున్నా అంటే ముందుగా మీ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రధాన ప్రతిపక్ష హోదాలకి రాజీనామా చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు అనేక నోటీసులు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఒక పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆ నోటీస్ అందుకుంటున్నటువంటి వ్యక్తి ఒక నోటీస్ కాదు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒక నోటీస్ కాదు,
కవిత కూరుకుపోయింది. హరీష్ రావు గతి కూడా అంతే ఉంది. కాబట్టి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు వీళ్ళు వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ విచారణలు పూర్తయ్యేంత వరకు కూడా వీళ్ళు అలాగే కొనసాగాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక పోతే అసలు లేఖ లీక్ అయిందని కాదు బాధ, అదంతా లేఖ లీక్ అయిందని బాధ కాదు, డీలు మాట బయటపడింది అన్నది బాధ. జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఆ కుటుంబంలో నలుగురు నడుమ ఇదే ప్రధాన అంశం. ఈ ప్రధాన అంశంలో షర్మిల బాట కవిత పడుతుందా లేకపోతే బయట పడుతుందా అన్నదే ఈరోజు ఉన్నటువంటి ఒక అంశం. కాబట్టి ఏ ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ is sailing with a failed opposition leader to safeguard the interest of the corrupt political leaders of the both parties. This should be exposed. అందుకనే ఈ రెండు రాజకీయ పార్టీలని మేము జనం ముందల దోషులుగా నిలబెడతా ఉన్నాం. వీళ్ళు కలిసి ఎలా దోచుకుంటున్నారు, అధికారంలోకి వచ్చి దోచుకున్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలని చెప్పని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి విషయాల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక జాతీయ రాజకీయ పార్టీగా మేము వీళ్ళ బ్రతుకులు బట్టబయలు చేయటం కొరకే బయట పెడుతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఓకే, కేసీఆర్కి ఒక నోటీస్ కాదు, రెండు నోటీసు కాదు, హరీష్ రావుకి ఒక నోటీసు కాదు, రెండు నోటీసులు కాదు, కేటీఆర్కి 1, 2, 3 ఎన్ని నోటీసులు అందే మీరు ఆలోచించండి. ఈటల రాజేందర్ గారికి నోటీస్ ఇచ్చారు. ఈటల రాజేందర్ గారి యొక్క నోటీసు ద్వారా ఈ బీఆర్ఎస్ ముఖ్యమంత్రులు మంత్రుల యొక్క బ్రతుకులు బయట పెడతాడు ఆయన, బయట పెట్టాలి కూడా. ఈటల రాజేందర్ గారికి ఇచ్చినటువంటి నోటీసు పైన భారతీయ జనతా పార్టీలో కూడా చర్చించి ఏ రకంగా ముందుకెళ్లాలన్నటువంటి విషయం పైన మేము ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్స్.